प्रणो देवी सरस्वत्यै नमः। ओम शुक्लांबरधरेभ्यो जनेभ्यो नमो नमः। ओम आजन्य प्राणायाम्य ओम आजन्य प्राणायाम्य ओम आजन्य केशवाय स्वाहा। ओम नारायणाय नमः संगतनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः। संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठमासे शुक्लपक्षे अद्य एकादशन्याय ओम कुंकुमं प्रवदन्तिकं सर्वदा मङ्गलप्रदं मया विदं देवा प्रीत्यर्थं प्रतिमुच्यताम्। ओम कुंकुमं प्रवदन्तिकं सर्वदा मङ्गलप्रदं मया विदं देवा प्रीत्यर्थं प्रतिमुच्यताम्। कुंकुमादेवाय स्वाहा समानाय स्वाहा सचेतसा ब्रह्मणे स्वाहा। मध्ये मध्ये रूपाणि समर्पयामि हस्तप्रक्षालयामि मुख प्रक्षालयामि करोमि प्रोग्राम जर्मम सागेते हे गला ब्रह्म उपाहते हे गले विरवाणां तेजो दधाते यत् कान्ताय विद्यानिर्देशं श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मङ्गलं केशवाय मुक्तजुगोपदवापूर्वः जातप्रवेदयन्तः। रामेश्वरो वै श्रवणो ददातु कुबेराज वै श्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं तन्नो दन्ति प्रचोदयात्। तत्पुरुषाय कृपया देवा शरणागत वत्सला अन्य కొప్పుల చంద్రశేఖర్ రెడ్డి అను నేను రామదాస్ నిజామాబాద్ జిల్లా పూర్ణపల్లి గ్రామము ఎడపల్లి మండలము నందు చేసి ఉన్న ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలో వంచన లేకుండా న్యాయబద్ధంగాను నిష్పక్షపాతంగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానము అభివృద్ధికై కృషి చేయుదునని మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము 30/1987 మరియు దాని నిబంధనలకు లోబడి నా యొక్క విధులను సక్రమముగా నిర్వహించగలనని దేవునిపై ప్రమాణము చేసి చెప్పుచున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి కానీ లేక నా ఆమోదములకు తేబడిన ఏ విషయము కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరం తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ లేక వ్యక్తులకు కానీ పరోక్షముగా కానీ లేక ప్రత్యక్షముగా కానీ చెప్పాలని భగవంతునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. చూడండి అన్నా నాకు చూడు అన్ని రిపోర్ట్ ఫోటో నిన్న పత్తాలు ఏమన్నా ఇడు మోహనాలే సూర్యాదీనాం మంతులు పైన చూడండి
అని చూడండి. మీరిద్దరు ఖాళీగా ఉన్న పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి చంద్ర యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అఖండ విజయ ప్రాప్తిరస్తు. చూడండి. ఇది ఎవరన్నా నాకు అందరికి ఇచ్చేయండి. చూడద్దు. సినానికి జరిగాయి ఒకసారి చూడండి. అధ్యక్షుడిగా ప్రపోజ్ చేస్తారు. బలపరిచేటోళ్ళు ఎవరు? అందరూ ఒప్పుకుంటున్నామా? అందరూ ఒప్పుకుంటున్నాం. చేతులు లేకుండా వస్తారు. అని ఒకసారి చూడండి, ఫోటో తీసుకోండి. కావనా పోయినాక చేద్దాం, మీరు అయిపోయినాక ఆఫీస్లో కూర్చోబెట్టేస్తారు. శైలు చూడు పట్టుకోట్లా చూడు. మీకు మాకు కూడా పంపించాలి, మేము ఫోన్ పెట్టుకోలేము మరి. ఎడపల్లి మండలం పున్నాపల్లి గ్రామంలో గల ఉమామహేశ్వరి ఆలయం యొక్క కమిటీ నిర్ణయానికి గాను కమిటీని నిర్ణయించి ఇక్కడ ప్రమాణ స్వీకారం కోసం ఈరోజు డేట్ నిర్ణయించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినటువంటి ఇక్కడికి పెద్దలు గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి, అలాగే ఈ కమిటీని ఇప్పుడే నూతనంగా ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడు ఉప్పుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే సభ్యులైనటువంటి స్వరూప గారికి, మరియు మొగలయ్య గారికి, రమేష్ గౌడ్ గారికి, ఘనశ్యామ్ గారికి, అంజయ్య గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఎంఆర్ఓ గారికి, అలాగే నా తోటి మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వారికి, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి ఆప్నా చైర్మన్ కృష్ణారావు గారికి, అలాగే ఎండోమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మన తోటి నాయకులకు, గ్రామస్తులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీ పెద్దలు సుదీర్ఘకాలంగా ఇక్కడ కమిటీ లేకుండా 10 నుంచి 15 సంవత్సరాల కాలంగా కమిటీ లేకుండా నడిచినటువంటి ఈ ఉమామహేశ్వరి ఆలయానికి పట్టుబట్టి ఇప్పుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో కొత్త కమిటీని ఏర్పాటు చేయడం అయింది. ఆ కొత్త కమిటీ అధ్యక్షుడిగా కొప్పుల చంద్రశేఖర్ రెడ్డి గారు చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడే. అలాగే ఆ చైర్మన్ కూడా మీరున్నటువంటి మెంబర్లందరూ కూడా సహకరించి ఈ గుడి అభివృద్ధి చేయడానికి మీ వంతు సహకారం చేసి, అందులో మేము కూడా ఏమన్నా సమస్యలు ఉంటే మా వంతు సహకారం కూడా తీసుకొని ఈ గుడిని అభివృద్ధి చేస్తూ దీనికి ఉన్న ఆస్తుపాస్తులు, దీనికి ఉన్నటువంటి మాన్యాలను సంరక్షించాల్సిన బాధ్యత మీపై ఉంది. సంరక్షించడమే కాకుండా దీనికి వృద్ధిలోకి తీసుకొచ్చి ఇంకా ఆర్థికంగా కొంచెం గౌరవం చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మీరు చేస్తారనే నమ్మకం మాకుంది. కాబట్టి ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ కమిటీ మెంబర్లకు, ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ పేపర్ వర్క్ కానీ, ఎండోమెంట్ కానీ తిరగటం చేయటము ఇవన్నీ చేసినటువంటి సంజయ్ గారికి, సర్పంచ్ గారికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ముందుగా నాకు ఈ పెద్ద బాధ్యత అప్పగినందుకు
మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, శ్రీనారాయణ గారికి, రామనారాయణ గారికి, మా ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారికి మరియు మా కుటుంబ కాంగ్రెస్ తరఫున సహకరించిన అందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు శ్రీ ఉమామేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ నాకు పెద్ద బాధ్యతలు అప్పచెప్పి నాతో పాటు బాధ్యతలు అప్పచెప్పినట్టు కాకుండా మా గ్రామస్తులకు కూడా కోరిక ఏంటంటే మీరందరూ ఎల్లవేళలా నాకు సహకరించి నేను ఖచ్చితంగా ఎంతో కొంత మన గ్రామ గుడికి డెవలప్మెంట్ ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ముందు మనం కావాల్సింది గుడి బాగుండాలా, బడి బాగుంది, మన ఊరు బాగుంటుందని కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. కాబట్టి గుడిని బడిని బాగు చేసుకోకపోతే మన ఊరు ఎన్ని వేల బాగుపడతాయని నా యొక్క ఉద్దేశం. దీనికి సహకరించిన అందరికీ నాకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా నాయకులు పులి శ్రీనివాసరావు గారికి, బిల్లా రహమాన్ గారికి కమిటీ తరఫున మరియు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయి. ఇది గ్రామాభివృద్ధి కానీ, ఆలయ అభివృద్ధి కానీ, దానికి మేము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇలాగే సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొకసారి విచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదైన గ్రామ ప్రజలకి, ఆశా వర్గాలకి, మిగతా సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. సరే